ఒంగోలు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్ఆర్కి నివాళులర్పిస్తూ ఉండగా ఒక మహిళా కార్యకర్త కాలు మరో మహిళా కార్యకర్తపై పడింది. దీంతో వైసీపీ నేతలు రెండు గ్రూపులుగా మారిపోయి దాడులు చేసుకున్నారు. మరోవైపు నంద్యాలలో వైఎస్ విగ్రహంపై భూమా నాగిరెడ్డి పేరు లేదు అని టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో డిష్యూం వైసీపీ మహిళా కార్యకర్తపై వైసీపీ నేత దాడి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నివాళులు అర్పించారు ఆ పార్టీ నేతలు. నివాళులు అర్పించే సమయంలో ఒక మహిళా కార్యకర్త మరో మహిళా కార్యకర్త కాలు తొక్కింది. దీంతో తన కాలు ఎందుకు తొక్కావని ఆ మహిళను తోసేసింది. తన భార్యను ఎందుకు తోశావని ప్రసన్నపై దాడి చేశాడు మేరీ భర్త. ప్రసన్నపై దాడి జరగడంతో రెండు గ్రూపులు పరస్పరం గొడవకు దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. తనపై దాడి చేసిన వారిపై ప్రసన్న ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. ప్రసన్నకు మేరీకి గతంలో కూడా గొడవలు జరిగాయంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు నంద్యాలలో వైఎస్ఆర్ కొత్త విగ్రహం శిలాఫలకంలో భూమా నాగిరెడ్డి పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. నంద్యాలలో మే 31న గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం స్థానంలో కొత్త కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే శిల్పారవి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్త విగ్రహ శిలాఫలకంపై భూమా నాగిరెడ్డి పేరు లేకపోవడంపై ఆయన కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి పేరు తొలగించేందుకే వైసీపీ నేతలు పాత విగ్రహాన్ని ధ్వంసం చేయించారని ఆరోపించారు జగత్ విఖ్యాత్ రెడ్డి. వైసీపీ కార్యకర్తలే ఆ విగ్రహాన్ని పడగొట్టారు. ఇంకా నయం ఆ వీడియోలు వచ్చినాయి. వీడియోలు రాకపోయింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చేశారని చెప్పే పరిస్థితిలో ఉండేవాళ్ళు. గతంలో మా నాన్న భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారో అప్పుడు జిల్లాలో మరియు నంద్యాలలో కానీ ఆలగడ్డలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ఎవరైనా పెట్టించారంటే అది భూమా నాగిరెడ్డి గారు. వైసీపీ నేతలు భేషజాలకు పోకుండా తన తండ్రి పేరు శిలాఫలకంపై పెట్టాలన్నారు జగత్ విఖ్యాత్ రెడ్డి.